హరే కృష్ణ భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 46వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సాంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శరణం చాపం శోక సంవిఘ్న మానసః. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి కీ జై. సంజయుడు పలికెను, యుద్ధరంగంలో ఇలా మాట్లాడిన తర్వాత అర్జునుడు తన బాణములు మరియు ధనస్సును పక్కన పెట్టి దుఃఖముతో కలత చెందిన మనసుతో రథంలో కూర్చుండిపోయెను. భాష్యం. శత్రువుల స్థితిని పరిశీలిస్తూ అర్జునుడు రథంలో నిలబడ్డాడు. కాని అతను దుఃఖంతో అంతగా కలత చెందాడు కాబట్టి మళ్ళీ కూర్చుని తన ధనస్సు మరియు బాణములను పక్కన పెట్టాడు. భగవంతుని భక్తి సేవలో ఉన్న ఇటువంటి దయగల మృదు హృదయం గల వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. హరే కృష్ణ.